ప్రభునందు సహోదరి సహోదరులకు వందనాలండి. మనకి చాలా పరిచయమైన కీర్తన 91వ కీర్తన కదండి. చాలామంది భయం వేస్తే గనక ఆ కీర్తనని చదువుకుంటూ ఉంటారు. అయితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏమని ఉందంటే 1వ వచనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిమంతుని యొక్క నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే దేవుడిని, నేను యెహోవాను గురించి సెలవిచ్చుచున్నాను. ఫస్ట్ కండిషన్ ఏమనుందంట? మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిమంతుని యొక్క నీడను విశ్రమించేవాడు. అప్పుడే వేటగాని ఊరిలో నుంచి తప్పించబడతాడు. నీ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదన్న మాట వర్తిస్తుంది. తర్వాత నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీకు కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. మధ్యాహ్నమందు పాడుచే రోగమైనను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సింహాలను నాగుపాములను త్రొక్కుతావు, కొదమ సింహాలను భుజంగములను అణగద్రొక్కుతావు. ఇవి యొక్క ప్రామిస్ అంతా కూడా ఎప్పుడు వర్తిస్తుందంట? 1వ వచనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించిన వాడే, వాక్యపు చాటున బ్రతుకుతున్న విశ్వాసి, వాక్యపు పరిధిలో తన జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి మారుమనసు పొందిన వ్యక్తికి వర్తిస్తాయి. అర్థమవుతుందండి? ఊరికే గణగణగణ చదువుకొని బైబిల్ని భుజం మీద గుండెల మీద పెట్టుకొని పడుకోవడం కాదండి. అక్కడ స్పష్టంగా రాయబడిన సంగతి ఒకటి మనం గుర్తించాలి. 1వ వచనం, మహోన్నతుని చాటుని నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. హాయిగా విశ్రమించగలుగుతామంట. ఆయన చాటున, అంటే వాక్యపు చాటున మనము సరి చేసుకున్న జీవితంలో గడుపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ వర్తిస్తాయి. కింద మాటలన్నీ వర్తిస్తాయి. రాత్రి వేళ కలుగు భయంకైన్ను, పగటి వేళ ఎగురు బాణమునికైన్ను, చీకటిలో సంచరించే తెగులుకైన్ను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునికైన్ను, ఏ మాటైనా మనకి వర్తించి తీరుతుంది. ఆయన చాటును నివసించడం అనేది ప్రాముఖ్యం. ఎంతవరకు ఉన్నాం అనేది మనం పరిశీలించుకుంటే చాలా ఫెయిల్యూర్లో ఉన్నాం, చాలా ఫెయిల్ అయిపోయిన అనుభవాల్లో ఉన్నాం. అసలు సంబంధం లేని విషయాల్లో ఆయన చెప్తున్న సంగతికి మనం చేస్తున్న సంగతికి పొంతన లేని స్థితిలో భక్తి చేస్తున్నాం. భయం లేని భక్తి కొనసాగుతున్న స్థితిలో ఇది గడగడ చదివేసుకొని నాకు తోడున్నాడు, కాపాడుతున్నాడు అంటే ఎట్లాగా? కనుక ఖచ్చితంగా మారుమనసు పొందినప్పుడు మనము ఆయన చాటు నివసించడం ఏంటో నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న సంగతిని బట్టి ఈ కీర్తన మనకి ఆపాదించుకోగలుగుతాం. అందుకే వాగ్దానంలో చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా స్వాతంత్రించుకోండి అంటున్నాడు. అన్ని వాగ్దానాలను అవునన్నట్టుగానే ఉన్నాయి, కాదన్నట్టుగా లేదు అన్న మాట కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది. బాగా చదవండి, అర్థమవుతుంది. కనుక ఈ దేవుడి మాటలు